అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి చాలా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఏడాది కాలం అధికారం అయితే పూర్తి అయ్యింది. సో బాగానే చేశారు, ఇంకా బాగా కష్టపడాలి, ప్రజలకు మంచి పనులు చేయాలని సూచించారు. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఒక మంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. జగన్ ఇన్ని తప్పులు చేసినా కూడా మనం అధికారంలో ఉండి కూడా ఇప్పుడు దాకా అతను ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. మరి ఆ ఆన్సర్ ఏంటి, మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి అసలు? ఆయన ఏమైనా ఆన్సర్ ఇచ్చాడంటే, అక్కడ అడిగినటువంటి మంత్రి, సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన పాత కేసులు ఉన్నాయి, దాంతోపాటు ఆ పాతవి కాక గతంలో మన టీడీపీ క్యాడర్ని, అంటే ముఖ్యంగా జనసేన కూటమి పార్టీలకు సంబంధించి పక్కన పెడితే టీడీపీ వారిని అనేక రకాలుగా హింసించారు. అక్కడ మనం చూస్తే చంద్రయ్యని గొంతుకో చంపడము, అనేక చోట్ల, అంతెందుకు బద్వేలు ప్రొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తి తిరుమలకు పోయింటే అక్కడక్కడ తలపైన గొడ్డలతో నరికి చెప్పిన దాఖలాలు ఎన్ని ఉన్నాయి. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విధ్వంసం చేయడం జరిగింది, దాడులకు పాల్పడడం జరిగింది. మొత్తం కర్తాకర్మ క్రియ ఎవరన్నా ఉన్నారంటే ఆడ తాడేపల్లిలో కూర్చొని రిమోట్ సిస్టంతో ఆడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇంకా 1 సంవత్సరం అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చి మనం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు జైల్లో వేయకుండా చేస్తున్నాము, ఎందుకు జైల్లో వేయలేకున్నాము, అంతెందుకు మద్యం కుంభకోణం కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడలో ఉరితాడయి వేలాడుతూ ఉన్నది ఇప్పటికి కూడా. ఈ క్రమంలో ఎందుకు మన కేసులు స్పీడప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న అక్కడ అడిగినటువంటి మంత్రి. అందుకు బాబు గారు నవ్వుతూ ఒక మాట చెప్పాడు, నాకు ఎవరిపైన కోపం శత్రుత్వం లేదు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను జైలు వేయాలంటే ఈ శత్రుత్వంతోనో ఒకటో దృష్టిలో పెట్టుకొని పాత కాలంలో హింసించాడు, లేకుండా టీడీపీ క్యాడర్ని వేధించాడని చెప్పి అది నా మైండ్లోనే ఉండదు, అది పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన పగ తీర్చుకోవాలని నేను అనుకోను అంటే ఆడున్నటువంటి మంత్రులు స్టన్ అయిపోయినారు. వాస్తవంగా ఉన్నదని చెప్పుకోవాలంటే బయట ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నదో హర్ట్ అయిపోయింది ఒక మాటతో. నిజంగా అండి, వాస్తవంగా అరే జగన్మోహన్ రెడ్డి ఇంత దాష్టికాలకు దారుణాలకు, రామాయణంలో ఒక పదం అంటారు దావనకాండ సంథింగ్, ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటారు. అటువంటి పదాలు ఎక్కడ పర్యాయ పదాలు అనుకోండి, ఎటువంటి పదాలు కూడా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహారాలు మనం చూస్తే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది, కూడా వేధించాడు. ఏది కనీసం 71A నోటీసు అది కూడా ఇవ్వకుండా సీఎంగా పనిచేసినటువంటి బాబు గారిని చేశాడంటే, కానీ బాబు గారిలో ఈ శత్రుత్వం లేకుండా అంటే మనసులో కోపం లేకుండా ఎందుకు పోయింది అంటే క్యాడర్ సఫర్ అయింది వాస్తవంగా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు జైల్లో పడతాడని చెప్పి 2 కళ్ళు వెయిట్ చేస్తానన్నారు, కళ్ళలో ఒత్తిలేసుకోమరి. ఇది ప్రధానమైన ప్రశ్న. అప్పుడు బాబు గారు చెప్పిన దానికి బయట క్యాడర్ హర్ట్ అయిపోయింది. గతంలో 1994 నుంచి 1995 నుంచి బాబు గారు సీఎంగా ఉన్నారు కదా. సో ఆ టర్మ్ అంటే జరిగిపోయింది. ఇది రామారావు గారి తర్వాత బాబు గారు పార్టీలో సీఎం అవ్వడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత మళ్ళీ సీఎం అయింది. అంటే బాబు గారికి ఎవరు శత్రువులు లేరు. కానీ 2004లో అంటే బాబు గారు పదవి నుంచి దిగిపోయే సమయానికి, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే సమయానికి 2003లో బాబు గారి పైన అక్కడ అలిపిరి దగ్గర ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకి పాల్పడినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా కడప జిల్లాలో పలానా రైల్వే కోడూరులో ప్రశాంతంగా బ్రతుకుతానే ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. అయిపోయింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. సీఎం అయిన తర్వాత పరిటాల రవి గారిని చంపేయడం కానీ, లేదా అనేక రకాలుగా ఎంతోమందిని చంపడం 2004, 2006, 2007 సమయానికి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అవ్వడము ఎక్కడికక్కడ. ఇప్పుడు ఈయనక ఇది కొత్తదండి, అది ఫౌండేషను, రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్, అది చూస్తా పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ బాబు గారు టర్మ్ వచ్చింది కదా, ఏది రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఈ తర్వాత ఎవరైతే శత్రుత్వం పెట్టుకొని ఏ రోజు బాబు గారు శత్రుత్వం చూపించినటువంటి దాఖలాలు లేవు. అందుకు బాబు గారిని, ఆయన కొడుకునేటువంటి నారా లోకేష్ గారిని పప్పు అనడము, మీకు చేత కాదు అనడము, నిజంగా ఇటువంటి మాటలకే క్యాడర్ హర్ట్ అయిపోయి బస్ట్ అయిపోతూ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మీకు చేత కాదు, మీరు పప్పు అని ఎందుకు రా అన్నారంటే వీళ్ళకు శత్రుత్వం తీర్చుకోవడం చేత కాదు. అన్ని సినిమాలు అన్ని ఊరికే పుట్టవు. ఇటువంటి వ్యవహారాలు చూసే శత్రు ఆ మాదిరి ఒక పక్క కవిస్తూ ఉన్నాడు, లేకుంటే మన రక్తం కళ్ళ చూస్తూ ఉన్నాడు. మనం ఏది ఎందుకు చేయలేకున్నామంటే సరేలే ఇప్పటికైనా వాళ్ళు మారతారులే అనే తత్వం వీళ్ళు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఊరికే రావట్టాడు పదాలండి. కానీ దీని వెనకాల ఆ ఫ్రూట్ఫుల్నెస్ వెనకటికి నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత తరాలు చూస్తాయి. మనం అంతెందుకు కేతిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆ గుడ్ మార్నింగ్ షో చేస్తూ ఉంటాడు కదా, వాళ్ళ నాయన్ని పలానా వాళ్ళు చంపేశారు ఒకనొక టైంలో. ఈయన కూడా ఆ రూట్లో కన్నా వచ్చిందంటే ఇప్పటికీ అక్కడ ఫ్యాక్షనిజం నడుస్తూనే ఉండేది.
అట్లా కాకుండా ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ లేకుంటే పరిటాల రవి గారి ఫ్యామిలీ వాళ్ళిద్దరి మధ్య ఏదో పాత కోపాలు పాత శత్రుత్వాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు వారసులు ఒక తాటిపై కూర్చి సొంత స్నేహితులు మాత్రం ఉన్నారు ఈ రోజుకి. అంతెందుకు బాబు గారు చేస్తున్నటువంటి వ్యవహార శైలి మనం చూస్తే 2019కి మునుపు ఒకే స్టేజ్ పైన అటు వంగవీటి మోహన్ రంగా గారి వారసుడు, అదేవిధంగా దేవినేని అవినాష్ గారి వారసుడు కూడా ఒకే స్టేజ్ పైన నిలబెట్టినటువంటి ఎవరైనా విజనరీ ఉన్నారంటే, అంటే కేవలం విజనరీ అంటే ఒక అభివృద్ధి పరంగానే కాదండి, తర్వాత తరాలన్నీ బాగుండాలా అని చెప్పి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి. అంతెందుకు జమ్మలమడుగు ప్రాంతంలో ఎట్టంటే పాము ముంగిస్ అంటారు కదా, అటువంటి వ్యవహార శైలి ఉంటుంది ఎవరికి. ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డికి, ఇదే జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయనకి ఎవరైనా పచ్చి శత్రువు అంటే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటారు చూడండి, అటువంటి శత్రువు ఎవరన్నా ఉన్నారంటే రామసుబ్బారెడ్డి ఎప్పటి నుంచో టీడీపీ, ఆదినారాయణ రెడ్డి ఎప్పటి నుంచో కాంగ్రెస్. అంటే రాజకీయాలు ఈ పార్టీ వాళ్ళు ఆడికి రావచ్చు, ఆడికి ఇక్కడ రావచ్చు కాక, కానీ ఇటువంటి శత్రువులను కూడా ఒకే పార్టీలోకి తీసుకురాగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం బాబు గారే. అంత శత్రువులతో మనం ఏడ చూడం. ఒక్క పార్టీలో అసలు వాళ్ళిద్దరి మధ్య కోపాలు ఏదైతే ఉంటాయో వాటి వల్లే పార్టీలు డైవర్షన్ తీసుకున్నారు, కానీ పార్టీల వల్ల వాళ్ళ మధ్య కోపాలు రాలా. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం 2 పార్టీలకు తావునిచ్చాయి. అదేవిధంగా పరిటాల రవి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీలు కూడా అట్టే ఉండేవి. ఆ 2 టీడీపీకి వచ్చాయి, వీళ్ళిద్దరూ టీడీపీకి వచ్చారు. అదేవిధంగా వంగవేటి మోహన్ రంగా గారు, అదేవిధంగా దేవినేని అవినాష్ వాళ్ళ నాయనటువంటి దేవినేని నెహ్రూ గారు, ఇటువంటి ఫ్యామిలీస్ అన్నిటిని ఒకే పార్టీలోకి తీసుకురాగలను, అది ఆషామాషి పని కాదు. సో మొత్తం మీద ఈ ఎగ్జామ్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, కోపతాపాలు ఎన్ని పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తులు పాడైపోతాయి అని బాబు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు. ఇప్పుడు మనం పురాణాలు వింటూ ఉంటాం, శివుడు కంఠంలో విషం నింపుకొని ఉంటారు చూడండి, ఎన్ని బాధలైన పడని ఏది అందరూ పప్పు అంటా ఉన్నాయి అక్కడ, అంత అవమానం ఎందుకు భరించాలా? జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి నారా లోకేష్ గారికి చేతకాకనా లేకుండా ఉంటే, ఇదే నారా లోకేష్ గారి తండ్రికి దేశంలో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్లో 2nd or 3rd అయినా ఉంటాడు, టాప్ 3లో ఉంటాడు చంద్రబాబు గారు. ఇంత స్థాయి ఇంత శక్తి ఉండి కూడా ఎందుకు ఓపిక పడుతున్నాడంటే, చట్టం దాని పని చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే పూర్తి సాక్ష్యాధారాలతో కటకటాలకు పోయే ఛాన్స్ ఉన్నది, ఓపిక పట్టండి అని చెప్పి చిరునవ్వుతో బాబు గారు అంటూ సైడ్ లైన్ చేయడం జరిగింది. అంటే మరి కొంతమంది వైసీపీ నాయకులు మొన్నటిదాకా అన్న మాటలు ఏంటంటే, అధికారంలోకి వచ్చాక కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కావాలని అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. ఒకవైపు బాబు గారు నేను కక్షపూరిత రాజకీయం చేయాలనుకుంటే ఈ పాటికే జగన్ వేసే ఛాన్స్ నాకుంది. వాస్తవం అండి. నేను అంటాను ఏంటంటే, అక్కడ 2 దాంట్లో ఒకటి ఏంటంటే ప్రధానంగా నెక్స్ట్ ఏమి జరగబోతుందో అని భయము బెరుకుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వైసీపీ వారు ఈ 2nd grade లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఈ యొక్క అమ్మటి రాంబాబు, మాజీ మంత్రి అయినటువంటి విడదల రజని, ఇటువంటి వాళ్ళని పురమాయించి అయిపోయింది, దారుణాలు చేసేస్తున్నారు, రెడ్ బుక్, రాజ్యాంగం, ఏందో ఇటువంటి పదాలు వాడేయడం. అంటే నెక్స్ట్ వీళ్ళు ఏదైనా స్టెప్ తీసుకొని పలానా వాళ్ళు అరెస్ట్ చేయాలంటే, ఒరే నాయన ఇప్పటికే మనం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాము, వాళ్ళు ఏందో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలోనూ అదేవిధంగా సాక్షిలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చొచ్చుకుపోతున్నారు. ఈ అక్రమ కేసులో ఏదైనా కేసు పడితే దానికి పర్యాయ పదం అనుకోండి, లేకుంటే అదేదో పదం అంటారు, అతికిచ్చి కేసుకే అక్రమ కేసు. ఓకే, అంటే వాడుక భాషలో కేసు అనే దాన్ని అక్రమ కేసుగా వాడేశారు, అలవాటు చేసేసారు జనానికి కూడా. ఆ విధంగా ప్రతి కేసును కూడా అక్రమ కేసుగా మార్చేసినారు వీళ్ళు, ఎవరు వైసీపీ వారు. సో ఎవరైనా అరెస్ట్ చేస్తారని భయం పెరుగుతా, ఈ భయం ఎక్కువైపోయి వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పటికే దాడులు ఇవన్నీ ఎక్కువైపోయినాయని చెప్తున్నారు. మీకు భయం లేదు కదా, మీరు తప్పులు చేయలే కదా, మీరు కోర్టులపైన మీకు నమ్మకం ఉన్నది కదా, అదేదన్నా ఉంటే బాబు గారు చెప్పినట్లే, ఏదైతే బాబు గారు మాకు శత్రుత్వం లేదు, మేము ఎవరిపైన కోపాలు ఇవన్నీ తీర్చుకోము, లేకుండా వ్యవస్థను వాడుకొని వాళ్ళని జైల్లో వేయమని బాబు గారు ఏదైతే ఈయన పార్టీకి ఒక లైన్లో ఉన్నాడో, మీరు కూడా మీకు కోర్టులపై నమ్మకం ఉన్నది కదా, బాబు గారు మీ పైన శత్రువులతో మీ వద్దకు రారు, 1 నెల రాడు, 2 నెలలు రారు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం కూడా రారు. మీరు తప్పు చేయకుండా ఉంటే, తప్పు చేసిన రోజు మీరు మీ బాధలు మీ కథ ఏందో కోర్టులో చెప్పుకోవాలా. ఆ రోజు ఆ కోర్టులో చెప్పుకొని మీరు బయటికి రాండి, కల్మషం లేని వ్యక్తులు మాత్రం కడిగిన ముత్యం వల్ల ఆ రోజు రాండి. అప్పుడు దాకా ఈ లోపు ప్రేలాపాలు అనవసరం నేను చెప్పేది. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.